ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిజంగా దేశమంతా చూస్తుంది అని జగన్ గారు లండన్ వెళ్ళే ముందు చెప్పారు. నిజంగానే దేశమంతా చూస్తుంది. సో కూటమి దాదాపు 151కి పైగా విజయం సాధించే అవకాశం ఉందని క్లియర్గా ఫిగర్స్తో కనిపిస్తుంది. కాబట్టి సో ఇదే విషయం పైన మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన వెంకట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానం చెప్పుకోవచ్చు. దర్శిలో ఆయనకి జనసేన నుంచి టికెట్ వస్తుందని ఆశించి ఎంతో కష్టపడి అక్కడ జనంలో తిరిగి చివరాఖరిలో పొత్తుల్లో కారణంగా సీట్ రాకపోయినా కానీ జనసేన వైపు ఉండి తన వంతు కృషి చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. సో జనసేన వెంకట్ గారు ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది విజయం? చాలా మేము ఒక్కళ్ళమే కాదు, పార్టీ జనసేన కార్యకర్తలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా గుర్తుంచుకోను ఈరోజు జూన్ 4 ఎందుకంటే సింగిల్ డిజిట్ కి వెళ్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఆ మాటలు నిజమయ్యి ప్రతి ఒక్కరిని ఆనందాలు రోడ్లు చూస్తే ఈ రోజు 144 సెక్షన్ ఉన్నా కూడా అందరు ప్రజలు రోడ్లు ఉంచున్నారు. అంటే జనసేనాని అండ్ పవన్ కళ్యాణ్ గారిని అమితంగా ప్రేమించే వ్యక్తుల్లో మీరని చెప్పుకోవచ్చు. మీరు ఎమ్మెల్యే సీట్ ఆశించినప్పటికి కూడా సీటు రాకపోయినా ఆ పార్టీ కోసం కష్టపడే తత్వం అనేది అందరిలో రాదు. ఎలా అనిపించింది? అంటే ఓవరాల్గా మీకు లాస్ట్లో సీట్ రాకపోయినా కానీ ఆ పార్టీ కోసం పనిచేద్దాం అనేది ఆ సంకేతం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే కూటమి నుంచి మీకు ఆ బలం ఇచ్చారా? మిమ్మల్ని పార్టీ గెలిస్తే ఏదో ఒక మంచి నామినేటెడ్ ఇస్తే మేము మిమ్మల్ని గౌరవించుకుంటామని చెప్తే మీరు ముందుండి అక్కడ కష్టపడ్డారని చెప్పుకోవచ్చా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యంగా ఆ రోజు పవన్ గారి వెంట నడవాలి, 20 సంవత్సరాలు నడవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేనలో జాయిన్ అవడం జరిగింది. మనం దర్శి నియోజకవర్గంలో వర్క్ చేయడం స్టార్ట్ చేసి జన సైనికులందరినీ ఉత్తేజపరిచి ప్రభుత్వ వ్యతిరేక విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఏదైతే పుత్తూరులో బీజేపీ రావటం అందరికీ అకామిడేట్ అయిన సందర్భంలో కళ్యాణ్ గారు పిలిచి తర్వాత మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడం వల్ల అదే మనం ఒక్క 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో నడవచ్చంతో మనం జనసేనలో జరిగింది. దానిలో భాగంగానే మనం టికెట్ వచ్చినా రాకపోయినా దర్శి నియోజకవర్గం అదేవిధంగా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలవాలనే ఉద్దేశంతో మనం పనిచేయడం జరిగింది. వెంకట్ గారు, ముఖ్యంగా మనకు కనిపిస్తుంది ఆ ఫిగర్స్ చూస్తుంటే నిజంగా వార్ 1 సైడెడ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వార్ 1 సైడెడ్ అని వాళ్ళు చెప్పారు, కానీ వార్ 1 సైడెడ్ అనేది కూటమికి అయింది. అండ్ చూస్తే దాదాపు 60,000 70,000 మెజారిటీ వస్తుంది టీడీపీ క్యాండిడేట్స్ కూడా. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎంత వ్యతిరేకత ప్రజల్లో మీరు తిరిగినప్పుడు మీకు కనిపించింది? ముఖ్యంగా మీరు పరిశీలించిన అంశాలు ఏంటి అంత వ్యతిరేకత రావటానికి? ముఖ్యంగా రాజమండ్రి జైల్లో నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే చెప్పడం మేము అందరం కలిపి వెళ్తుంది మిడ్ వరకు ప్రజల్లో కూడా బయటకు వచ్చి మార్చాము. అదే దానిలో భాగంగానే ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ కూడా కూటమిని గెలిపించడానికి నిలబడ్డారని నేను అనుకుంటా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కలయిక అనే దేశం పార్టీకి బలంగా కూటమిగా వెళ్ళటం జరిగింది ప్రజల్లో కూడా. ఎలా అంటే ఈ రోజున మాట ఇచ్చారు, ఆయన నిలబడతారు రేపు ఏదైనా చేయకపోయినా అనే విధంగా ఒకటి. ఇంకోటి ఏంటంటే తుగ్లక్ ఇది ప్రజల్లోకి చూసాం. పాలన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, మద్యం సంబంధించి విధానాలు అవ్వచ్చు, విషయాల్లో కూడా ప్రజలు పడుతా ఉన్నారు. ఆ రోజు వరకు అయితే మాట్లాడారో వాళ్ళందరినీ జైల్లో వేయటం చూసాము. ఆ తర్వాత జనసేనది బీజేపీ కలయిక ఏదైతే ప్రజల్లో కూడా ఎవరంగులు పడ్డారో వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. అదే విధంగా మోడీ గారికి సంబంధించిన మోడీ గారి పాలన కూడా బీజేపీ ఇక్కడ రావటం జరిగి ఏదైతే జరుగుద్దో ఆ రోజు రాజధాని పరిశ్రమలు అయితేనేమి, భాషలు అయితేనేమి అన్నిటికీ అనే ఆలోచనలో ప్రజలందరూ కూడా కూటమి పట్టం కట్టడం జరిగిందని భావిస్తున్నాం. అంటే చాలా వరకు మనకి మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ చూస్తే ఏ పార్టీ గెలిచినా కానీ మెజారిటీ ఆఫ్ ద సీట్స్కు మించి ఒక 10-15 మాత్రమే గెలుచుకోగలదు. వారు 1 సైడెడ్ కష్టం అని చాలా కళాఖండిగా చెప్పారు చాలా సర్వేలు కూడా. ఇప్పుడు చూస్తుంటే ఓవరాల్గా
ఫిగర్స్ చూస్తుంటే ఇది అసలు వేరేలా కనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారా ముందు ఓవరాల్గా కూటమి మొత్తం కూడా ఇలాంటి ఫిగర్స్ మనం చూడబోతున్నాం? మన కేకే సర్వే కానీ ఇంటర్నల్ గా జనసేన అన్నింటిలో కూడా 160 చేయబోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ 3 రోజులు విచ్చలవిడిగా డబ్బులు పంచి మద్యం పంచి అని వాళ్ళు అనుకున్నారు. అదే విధంగా వాళ్ళు కొంతమంది సర్వేలు జరిగింది, కొన్ని రోజుల్లో అన్ని బయటకు వస్తాయి, ఆరంభస్థానం కానీ ఎంత బెదిరించి వాళ్ళు జరిగిందో అవన్నీ కూడా తొందరలో బయటకు వస్తాయి. ముఖ్యంగా 160 వస్తుంది, సింగిల్ డిజిట్ కి 160 నుంచి 165 సింగిల్ డిజిట్ కి పరిమితం. కాబట్టి నేను కాల్చి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అనుకుంటా ఈ రోజు నిజమైంది. అంటే దాదాపు 21 సీట్లు జనసేనకి ఇస్తే ఆల్మోస్ట్ 20 లీడ్ లోనే ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? ఇలా అనిపిస్తుంది జన సైనికులకి. 95% స్ట్రైక్ రేట్ అని లేన్ గారు చెప్పారు, చెప్పి ఛాలెంజ్ చేసడం జరిగింది. 21 సాయంత్రానికి కూడా 21 కైవసం చేస్తాం అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు 1 o'clock కి మనకి 20 అయితే కన్ఫర్మ్ అయింది. సో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో గెలిపోవటములు ఒక లెక్క, కేవలం పిఠాపురం గెలిపోవటం మీద కొన్ని వందల కోట్లలో కూడా బెట్టింగ్ జరిగింది. ఎన్ని లక్షల అంటే 1,00,000 పైగా మెజారిటీ అని కొంతమంది, అసలు గెలిచే అవకాశం లేదని కొంతమంది అన్నారు. ఏది గెలిచినా కానీ 10-15 వేల ఓట్ల తేడా మాత్రమే ఉంటుందని కొంతమంది. ఇప్పుడు చూస్తే దాదాపు ఇన్ని రౌండ్లు ముగిసిన తర్వాత దాదాపు 50,000 పైగా ఆయన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. సో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? 1,00,000 పైగా ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకున్నారు ఆ రోజే మా అందరికీ తెలుసు 1,00,000 మెజారిటీ అనేది. సాయంత్రానికి అదే విధంగా పోతా ఉన్నాం. ఇప్పటికీ కౌంటింగ్ అవ్వలేదు, ఇప్పటికే 50,000 దాటి స్టేట్ లోనే అత్యధిక మెజారిటీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందని ఆశిస్తాం. సో కొన్ని కోట్ల మంది కోరిక కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రమాణ స్వీకారం చూడాలి అని. బట్ మీరు చాలా ఇష్టపడే వ్యక్తి, ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి వచ్చారు, ఆ పార్టీ మీద ప్రేమ, ఆయన మీద ప్రేమ ఉండి. బట్ మీరు కొన్నిదల పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చూడాలనుకుంటున్నారా, ఒక హోమ్ మినిస్టర్గా చూడాలనుకుంటున్నారా, ఎలా చూడాలనుకుంటున్నారు వెంకట్ గారు? కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సీఎం ఈక్వల్ టు సీఎం రోలు. అదేవిధంగా ఈరోజు కూటమి రాజకీయాల్లో ఈజ్ ద స్టార్. ఎందుకంటే ఆయన వచ్చి ఏ రోజైతే చేయి చూపించి, ఏ రోజైతే డైరెక్ట్ ప్రజలందరికీ దాని కూటమి రిజల్ట్స్ వచ్చిందో, కళ్యాణ్ గారు ఒక పదవి ఆశించింది కాదు, అది త్యాగం చేశారు తెలుసు. దానిలో బాగా దర్శి కూడా కోల్పోయింది. ఈ రోజు ప్రకాశం జిల్లాలో 12కి 11 సీట్లు వస్తున్నాయంటే జన సైనికులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సహకరించి పార్టీ గెలవాలని, ఒక సీట్ ఇవ్వకపోయినా జిల్లాలో మనకి అందరూ పనిచేశారు. దానిలో భాగంగానే ఈ రోజు మనం 11 సీట్లు 12కి 12 కైవసం చేసుకునే అవకాశం ఉంది సాయంత్రానికి. సో పదవులు సార్ నాకు తెలిసి పొజిషన్ తీసుకున్నాను నేను. అదేవిధంగా జన సంబంధించి మినిస్టర్లు తీసుకొని 5 మినిస్టర్లు తీసుకొని ప్రజలకు సేవ చేయాలని తరపున మా అందరూ ఉద్దేశం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? ప్రజలందరికీ ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన రోజుగా చెప్తా ఉన్నాను, June 4th. అదేవిధంగా నాగబాబు నాయుడు గారు చరిత్రలో గుర్తుండిపోయే ఒక డేట్ అంటారా మీకు? చరిత్రలో డేటు 21కి 20 సీట్లు జనసేన రావటం ఏదైతే ఉందో, అదేవిధంగా కూటమికి సంబంధించి 155 సీట్లు, 150 నుంచి 150 సీట్లు రావటం వల్ల చరిత్రలో గుర్తుండిపోయే విధంగా గుర్తించాలి. అదే విధంగా అందరికీ కూడా ఈ రోజు తోటి మన కష్టాలు తొలగిపోయే రోజు, యువతకి ఆశ చిగురించే రోజు, అందరికీ ఉద్యోగ అవకాశాలు అయితేనే, మన రాజధాని మన అమరావతిని సాకారం చేసుకునే రోజు. పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు డైరెక్షన్ లో, ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో చెందిద్ది అనేది మనం అందరం కళ్ళ ముందు చూడబోతా ఉన్నాం అని చెప్తాం. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, లైవ్ లో జాయిన్ అయినందుకు. చాలా బిజీగా ఉన్నారు, అందరూ కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఇప్పుడు. సో ఎక్కడ ఉండొచ్చు ప్రమాణ స్వీకారం? అంటే కొన్ని చోట్ల అమరావతి అని వస్తుంది, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. విశాఖపట్నంలో వెన్యూ ఫిక్స్ చేశారు, ప్రమాణ స్వీకారం టైం తో సహా ఫిక్స్ చేశారు రిజల్ట్ కు ముందే. ఇప్పుడేమో రిజల్ట్ తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, ఎక్కడ ఉండబోతుంది అనుకుంటున్నారు మీ ప్రమాణ స్వీకారం? ప్రమాణ స్వీకారం అమరావతిలో తారీఖు
Okay. అంచనా సాయంత్రానికి అన్ని విషయాలని తెలుస్తాం. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.